మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చాలా దారుణం మ్యామ్. అంటే జరిగిపోయిన సంఘటనల గురించి మాట్లాడుకుని ఇప్పుడు వెదర్ ఇట్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఏదో ఒక తీవ్ర క్రైసిస్ వచ్చి ఇంకా నేను బయట పడలేని సమస్య ఇదే అని వాళ్ళకి వాళ్ళు నిర్ధారించేసుకుని అంతటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటారు. ఐ జస్ట్ వండర్ మ్యామ్, వీటన్నిటితో పాటు అంటే ఒక మనిషికి డిప్రెషన్ ఉంది అని మనకి కనిపిస్తే యాజ్ అ డాక్టర్ మీరు డయాగ్నోస్ చేసినప్పుడు వాళ్ళకి వాట్ హెల్ప్స్ దెమ్ అంటే టిపికలీ కాగ్నిటివ్ థెరపీ అది హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళు గుర్తించడం వాళ్ళ ఆలోచనలు ఎంత వక్రంగా వెళుతున్నాయని. ఒకటి ఏంటంటే డిప్రెషన్లో వాళ్ళ స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మైల్డ్ కాగ్నేటివ్ డిస్టర్బెన్స్ అయితే మైల్డ్ డిప్రెషన్ ఉందనుకుందాం. అంటే ఆ వ్యక్తి ఏంటంటే నాకేంటో ఈ మధ్య బాగుంటలేదు, మూడ్ సరిగా ఉండట్లేదు, నాకు లోగా ఉంది అంటే జనరల్గా చెప్తా అంటే సాడ్నెస్, లో మూడ్, ఆ తర్వాత ఏంటో ఖాళీగా అనిపిస్తుంది నాకు మనసు అని చెప్పుకుంటూ దేని మీద నాకు శ్రద్ధ చూపించలేకపోతున్నాను, ఫ్రెండ్స్తో మాట్లాడాలనిపించట్లేదు, అంటే మామూలు ప్లెజరబుల్ యాక్టివిటీస్ ఆనందంగా లేదు, నేను ఏకాగ్రత చూపించలేకపోతున్నాను అని అట్లా అంటున్న వాళ్ళకి కాగ్నిటివ్ థెరపీ బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నెగటివ్ కాగ్నిషన్ అప్పుడే మొదలైంది కాబట్టి వాళ్ళ ఆలోచన దృక్పథము దానిలో ఏం డిఫెక్ట్ ఉంది అని చూపించగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి దాన్ని అనలైజ్ చేసి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా, స్కీమాస్ అంటాం అనమాట, వాళ్ళ మైండ్ స్కీమా ఎట్లా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్స్ కూడాను. నేను వేస్ట్, ఎందుకంటే ఆ రోజు మా టీచరు క్లాస్లో క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఒక్కడనే ఆన్సర్ చేయలేదు అంటే ఒక్క ఎగ్జాంపుల్ని బట్టి వాళ్ళు ఇన్ఫరెన్స్ చేస్తారనమాట, జనరలైజ్ చేయటం అట్లాగా. సో ఇట్లాంటివన్నీ. ఆ తర్వాత ఏంటి, నేను ఏం చేసినా కూడాను నేను ఫెయిల్యూర్. కొంతమంది నా దగ్గరకు వస్తారు డిప్రెషన్లో, నేను ఎన్నో వెంచర్స్కి వెళ్ళానండి, ఏది చేయి పెట్టినా కూడా నాకు ఫెయిల్యూరేనండి అంటే నేను దురదృష్టవంతుడిని అంటే వారి నిర్ధారణకు వచ్చేస్తారనమాట. సో ఇట్లాంటి కాగ్నిషన్స్ అన్నీ కూడా మేము డిస్టార్షన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పాజిటివ్ ఏవేమి ఉన్నాయో అవి చూసేటట్టు చేస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు నెగటివ్ వైపే చూస్తారు కదా, నీ జీవితంలో ఇంతవరకు జరిగిన పాజిటివ్ ఏంటి అని వాళ్ళకి గుర్తు చేసేటప్పటికి వాళ్ళు అటువైపు చూడడం మొదలు పెడతారు. సో ఇది కాగ్నిటివ్ థెరపీ, ఇది మైల్డ్ వాటికి అనమాట. ఇంకా మోడరేట్, సివియర్ వాటిలో నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి దుఃఖం రావటం, వాళ్ళకి తెలియదు కారణం ఎందుకో, గబుకొని దుఃఖం వచ్చేస్తుంది, ఆ తర్వాత ఏమో చికాక్గా ఉంటుంది, ఆ తర్వాత రెస్ట్లెస్గా ఉంటారు. మీరు మామూలుగా డిప్రెషన్ వచ్చిన వాళ్ళు మూల కూర్చుంటారని అంటారు, కానీ కొంతమంది అలా కాదు, వాళ్ళు అజిటేటెడ్గా ఉంటారు, అటు ఇటు పచారులు చేయటం, తలలో బోల్డ్ అంత ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు ఎట్లాంటివంటే కంట్రోల్ చేసుకోలేనట్టు నెగటివ్ ఆలోచనలు అవన్నీ కూడాను. ఆ తర్వాత వాళ్ళకి ఎవరితో కలవబుద్ధి కాకపోవటం, సోషల్ ఐసోలేషన్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కలిశారనుకోండి మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే నిద్ర పట్టదు వాళ్ళకి, కాబట్టి నిద్ర మాత్రల కోసం వెళ్తారు. వాళ్ళు ఏంటంటే తను నీరసంగా ఉంది, నిస్సత్తుగా, ఇవన్నీ కూడా డిప్రెషన్ సిమ్టమ్సే. కానీ చాలామంది అవి గమనించరు. నీరసంగా ఉంది, నిస్సత్తుగా ఉంది, పొద్దున్న లేస్తూనే లేవబుద్ధి కావటం లేదు, తర్వాత రాత్రి నిద్ర పడడం లేదు, ఎంతసేపు చేసినా కూడా పొద్దునంతా పనిచేసినా నిద్ర పడటం లేదు, ఇవన్నీ కూడా అనమాట. నిద్ర పట్టకపోవటం, తర్వాత ఆకలి వేయట్లేదు, ఎందుకో నాకు తెలియట్లేదు, వెయిట్ తగ్గిపోయాను, ఇవన్నీ వెజిటేటివ్ సిమ్టమ్స్ ఆర్ బయలాజిక్ అంటే బ్రెయిన్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నమాట. సో ఇవన్నీ కూడా కొంతమంది పెళ్లి చేసుకొని ఉంటారు, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని చక్కగా ఉంటారు, కానీ సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఆ భార్యతో కలిసి ఉండలేకపోవటం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. వాళ్ళు ఏంటంటే సెక్షువల్ ప్రాబ్లం ఏమో అని సెక్సాలజిస్ట్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ మనం గమనించినట్టయితే ఇట్ ఈస్ బేసికలీ మూడ్ లేకపోవటం, మైండ్ నుంచి మొదలయ్యేది. సో ఈ ఆకలి, అదే చాలామంది ఏం చేస్తారంటే ఆకలిగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు, వాళ్ళు గమనించి మా దగ్గరికి పంపిస్తుంటారు. ఆ తర్వాత ఏకాగ్రత లేకపోవటం, తర్వాత ఉద్యోగం సరిగ్గా చేయలేకపోవటం, తర్వాత లీవ్ పెట్టిద్దామా, రిజైన్ చేద్దాం, సడన్గా బాగా చక్కగా మంచి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి సడన్గా ఉద్యోగం మానేసేద్దాం అనిపించటం. సో ఇట్లాంటివన్నీ కూడా చూసినట్టు, ఆ తర్వాత కారణం లేకుండానే నాకు నా బ్రతుకు వేస్ట్, నేను చచ్చిపోతే బాగుండు. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ప్లాన్లు చేసేస్తూ ఉంటారు, నా వస్తువులు ఎవరికి ఇచ్చేద్దామని. సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే ఎంత చేసినా కూడాను చచ్చిపోదామన్న ఆలోచన తప్పితే ఇంకేం ఉండదు. వాళ్ళు ఏదైనా ఆస్తులు రాసి ఇచ్చేస్తారు, నగలు ఇచ్చేసేయటం, ఇట్లాంటివన్నీ. ఆ తర్వాత సూయిసైడ్ నోట్ రాస్తూ ఉంటారు. నేను చూశాను టీనేజర్స్ కొంతమంది, వాళ్ళు చదువు తట్టుకోలేనప్పుడు
వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు తల ఉంచుకొని ఎంతసేపు చదువుకోకుండా ఉంటే తల్లిదండ్రులు ఎందుకు ఏం చేస్తున్నాడని ఒకరోజు చూస్తే వాడు సూసైడ్ నోట్ చాలా రాశాడు. అంటే వాడు ఆ తర్వాతనేమో నెట్లోకి వెళ్ళి ఏ విధంగా సూసైడ్ చేసుకోవచ్చు అని చూస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళ ఎమోషన్స్లో మార్పు వచ్చి ఎప్పుడు విత్డ్రా అయిపోతారో, చలాకీగా ఉన్న వాళ్ళు డల్ అయిపోవటం, ఆ తర్వాత వాళ్ళు ఎంతసేపు పుస్తకాలు పట్టుకోవడమో లేకపోతే టీవీ దీనిలోకి వెళ్ళిపోవడమో, లేకపోతే స్మోకింగ్కి వెళ్ళిపోతారు కొంతమంది. వాళ్ళ ఇలా అంటే స్మోకింగ్ డ్రింకింగ్కో వెళ్ళిపోవటం, ఇట్లా బిహేవియర్లో మార్పులు వచ్చి ఏదో ఒక కోపింగ్ మెకానిజం అంటే అడిక్టివ్ బిహేవియర్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళ ఆందోళన తగ్గించుకోవడం రకరకాల ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవుతుంది, ఎందుకంటే స్మోక్ చేస్తారు అంతవరకే రిలీఫ్, డ్రింక్ చేస్తారు కాసేపు పడుకుంటారు, మళ్ళీ లేచేటప్పటికి ఆ సమస్యలు తీరవు కదా. వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఇవన్నీ తీరనప్పుడు ఆ మైండ్ లోపల ఉన్నది తీర్చాలి కానీ బయట నుంచి మనం ఏం చేయలేం కదా. సో అలాంటి వ్యక్తులు ఎవరన్నా కొంచెం వాళ్ళ బిహేవియర్లో కానీ లేకపోతే వాళ్ళ ఎమోషన్స్లో కానీ వాళ్ళ మాట తీరులో కానీ ఎంతసేపు విరక్తిగా మాట్లాడుతున్నారంటే వాళ్ళతో కాసేపు కూర్చొని ఏం జరుగుతుంది అని, ఉద్యోగం గురించా లేకపోతే ఇంటి విషయమా అలాగా. కానీ ఇప్పుడు ఎవరికి ఉంది ఆ టైం, కానీ బట్ ఎవరన్నా మన క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మనం ఇవ్వాలి. మనం అందరూ గిరిగేసుకుని ఉన్నాం కదా మ్యామ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఒకళ్ళు చొరవ తీసుకోవడానికి గిరిగీసుకుంటున్నారు, హెల్ప్ తీసుకోవడానికి గిరిగీసుకుంటున్నారు. సో అలా ఉన్నప్పుడు కొంచెం మనం చొరవ తీసుకొని, అంటే ముఖ్యంగా మన క్లోజ్ స్నేహితులు కానీ చుట్టాలు కానీ, ఇప్పుడు మన బ్రదర్స్ సిస్టర్స్ అంటే మనకు కొంచెం ఏంటి ఈ మధ్య నువ్వు బాగుంటం లేదని, ఆ తర్వాత వాళ్ళు ఏం లేదు అన్నప్పటికీ కూడా వాళ్ళని గమనిస్తూ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అంటే ఉద్యోగం చేస్తున్నారు అక్కడ కనుక్కోవడము, తర్వాత వాళ్ళేంటి పిల్లలతో సరిగ్గా ఉండకపోవడం వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు అడల్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు విసుక్కోరు, మామూలుగా ప్రేమగా ఉంటారు, వాళ్ళ కోసం ఏమైనా తేవటం అన్నీ చేస్తారు. లేదా ఈ మధ్య మా వారు బయట నుంచి వచ్చినప్పుడు పిల్లల గురించి పట్టించుకోవట్లేదండి, స్ట్రైట్గా రూమ్కి వెళ్ళి తలుపేసేసుకుంటున్నారు. అలాగే పిల్లలు కూడాను స్కూల్ నుంచి రాగానే చికాకు పడ్డం, అతను బోల్ట్ వేసేసుకోవడం, అతను ఏదైనా తినమంటే తినకపోవడం, అతను అర్ధరాత్రిలాగా ఏదో ఒకటి పుస్తకాలు చదవటం, ఏదో తర్వాత కొంతమంది అతిగా చదవటం, టెన్షన్ పడిపోవడం, ఇలాంటివన్నీ. అంటే బిహేవియర్లో ఏమైనా మార్పు వచ్చి ఆ తర్వాత వాళ్ళు అంటే హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు అంటే మాత్రం తప్పనిసరిగా ఆ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్తున్నాండి. ఇందాక అన్నట్టు మైల్డ్ వాటికి కాగ్నిటివ్ థెరపీ, మరి సివియర్ వాటికి ఏం చెయ్యాలని. ఎందుకంటే ఎప్పుడైతే డిప్రెషన్ బ్రెయిన్లో కెమికల్స్ మార్పు వచ్చాయో వాళ్ళకి ఇవన్నీ కూడాను సిమ్టమ్స్ అన్నీ, నిద్ర పట్టకపోవటం, ఆకలి లేకపోవటం, అతను దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఎప్పుడు కంటిన్యూస్గా డిప్రెషన్లోనే ఉండటం, ఎప్పుడూ అన్హ్యాపీగా ఉండటం అనమాట. ఎవరైనా జోక్ వేసినా కూడా నవ్వలేకపోవటం. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే వాళ్ళని డెఫినెట్గా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే డిప్రెషన్ సైకాట్రిక్ డిజార్డర్స్లో డిప్రెషన్ ఈజ్ ఎ వెరీ ట్రీటబుల్ కండిషన్. అది ట్రీట్ చేస్తే ఇప్పుడు మనకి ఎలా అయితే సెలబ్రిటీస్ బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉంటారు, నాకు అలా జరిగింది బట్ ఐఎమ్ ఆల్ రైట్ నౌ అని. ఇక్కడ ఏంటంటే ఒకటి మనం పరువు ప్రతిష్ట అని చూసుకోకూడదు. నా పరువు ఏమవుతుంది సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తేను, ఆ తర్వాత నన్ను పిచ్చివాడు అనుకుంటాడేమో. ఆ కాలం మారిపోయింది, అది ఒకప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు కూడా అనుకుంటే ఒకసారి ఏదో సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు అని అనుకుంటారు. కొంతమంది క్యూరియాసిటీ ఉన్నవాళ్ళు, గాసిప్ ఉన్నవాళ్ళు. కానీ ఏంటంటే మనం ఎవరి గురించి బాధ కాకూడదు, మన మనసును మనము చేసుకోవాలి, మన జీవితాన్ని మనం నిలుపుకోవాలన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి మనకు బోల్డ్ అని యాంటీ డిప్రెసెంట్స్ ఉన్నాయండి.